దేవునికి స్తోత్రములు. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానము కీర్తన గ్రంథం 32 అధ్యాయము 7వ వచనాన్ని, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. అవును ప్రియ సహోదర సహోదరి, దావీదు యొక్క జీవితంలో అలసిన సమయము, అలాగే బలహీనము నొంది అన్నాడని దావీదు అహీతోపెలు అబ్షాలోముకు సలహా ఇస్తున్నాడు. మరి నీ యొక్క వెళ్ళి అతని మీద పడి అతను చంపేస్తే జనులందరూ నీ వైపు తిరుగుతారని. అవును ప్రియ సహోదర సహోదరి, సాతాను మనం శారీరకంగా అలసిపోయినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు మన మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున నీ యొక్క బలహీనంగా ఉన్నప్పుడు, అలసిపోతున్నప్పుడు, ఉద్యోగం వల్ల, వ్యాపారం వల్ల, నీకున్నటువంటి కుటుంబ సమస్యల వల్ల అలసిపోతున్నావా, బలహీనంగా ఉంటున్నావా? మరి అలాంటి సమయంలో మరి ఎక్కడికి వెళ్ళి దాక్కుంటున్నావు? నీ సమస్యలు నిన్ను తరుగుతున్నప్పుడు, నేను బలహీనపరుస్తున్నప్పుడు నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు? దావీదు దగ్గర ఎంతోమంది బలవంతులు ఉన్నారు, పరాక్రమవంతులు ఉన్నారు, కానీ వాళ్ళ మధ్య ఎప్పుడూ లేడంట. నీ తండ్రి ఏదో ఒక గుహలో ఉంటాడని మరి అహీతోపెలు యొక్క చెప్పిన మాటలు కాకుండా హూషై చెబుతున్నాడు, నీ తండ్రి అలాంటోడు కాదు, ఏదో ఒక గుహలో ఉంటాడు మరి తండ్రి అని చెప్పి సలహా ఇస్తున్నాడు. అహీతోపెలు యొక్క ఆలోచన మరి అబ్షాలోం పక్షాన చేరి సలహాలు ఇస్తున్నాడు. శత్రువు ఏదో విధంగా మనల్ని నష్టపరచాలని, పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి. అందుకనే అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని దావీదు ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన ఫలితమే మరి అహీతోపెలు యొక్క ఆలోచన అంతా కూడా మరి చెడగొట్టాడు. కాబట్టి దేవుడి ఆలోచనలన్నీ కూడా చెదరగొట్టేశాడు. అతడు ఆలోచన నెరవేరలేదని అతడు ఉరేసుకొని చనిపోయినాడు. ప్రియ సహోదరుడ సహోదరి, నీ యొక్క బలహీనమైన పరిస్థితులు ఉన్నాను అని అనుకున్న సమయంలో సాతాను నీ మీద దాడి చేస్తున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సన్నిధులను ప్రార్థించినప్పుడు వాడి ఆలోచనలన్నీ కూడా దేవుడు చెడగొడతాడు. అందుకే పౌలు అంటున్నాడు, ప్రతి తలంపును క్రీస్తుకు చెరపట్టి దాన్ని లోపరుస్తుంది అంటాడు. అంటే నీకు వచ్చే ప్రతి సాతాను వేసిన వ్యతిరేక తలంపులన్నిటిని కూడా నువ్వు వాటిని చెరపట్టాలి. ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుడు వాటిని చెదరగొడతాడు. కాబట్టి నీ యొక్క సమస్యలు, నీ శోధల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఈ రోజున నీ యొక్క మరి నీ దాగుచోటేది? నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? మనుషుల మీద ఆధారపడుతున్నావా? ఇతరుల దగ్గరికి వెళ్తున్నావా? నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. దావీదు యొక్క రహస్యం ఏంటంటే, నా దాగుచోటు నీవే అంటాడు. ఆయన శ్రమలోంచి నన్ను విమోచించున్నాడు, విమోచన గానములతో మరి దేవుడు ఎంతో అద్భుతంగా అతని యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేశాడు. ఈ రోజున నీ జీవితం కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన నీవు కాపుదల, దేవుడు నీకు భద్రత కలిగి చేస్తాడు. దుష్టుడి నీ మీద పనిచేయకుండా వాడి ఆలోచనలన్నింటి దేవుడు చెదరగొట్టి దేవుడు నీకు ఎంతో నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు నీ హృదయంలో దీవించడానికి చిన్న ప్రార్థన చేసుకుందామా? కలవంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవాన్ని కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం. దావీదు అంటున్నాడు, నా దాగుచోటు నీవే అంటున్నాడు. ప్రభువా, నీ సన్నిధిలో దాగి ఉండటం మాకెంత ఆశీర్వాదకరమైంది. మరి అలసిన సమయంలో, బలహీనమైన పరిస్థితులు ఉన్నాడని శత్రువు గమనించి దాడి చేయాలనుకున్న సమయాల్లో ఏ విధంగా దావీదు మరి నీ మీద ఆధారపడి నాయన నీ మీద ఏ విధంగా దాక్కున్నాడో, ఎలాగ కాపాడబడినాడో, ఈరోజున ప్రతి సమస్యకి, ప్రతి శోధన నుంచి మమ్మల్ని విడిపించే దేవుడి, కాపాడే దేవుడివి. కాబట్టి నాయన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఏ రకమైన సమస్యల్లో, శోధనలో, ఇరుకులు ఉన్నారో ఆ ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించండి. అనారోగ్యాల నుంచి విడిపించిన ఆయన, శరీర బలహీనతల నుంచి విడిపించండి. ఆర్థిక సమస్యల నుంచి కూడా విడిపించండి. ఉద్యోగ విషయంలో బాధపడుతున్న బిడ్డకి ఉద్యోగాలు సిద్ధపరచండి. వయసు వచ్చిన బిడ్డలకి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి మంచి నీ చిత్తానుసారమైనటువంటి భాగస్వాములు సిద్ధం చేయండి. మరి గృహ నిర్మాణం చేయాలనుకున్న వారికి చక్కని గృహాలు ఏర్పాటు చేయండి. అలాగే ప్రతి సమస్య నుంచి కూడా విడిపించి శాంతి, సమాధానాలు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.